ఫలరాజమైన మామిడి తోటలు ప్రస్తుతం అంతటా పూత పిందె దశలో ఉన్నాయి. పూత దశలోని మామిడి తోటలకు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బూడిద తెగులు, పక్షికన్ను తెగులు, తేనె మంచు పురుగు, తామర పురుగులు, పండు ఈగ, కాయతొలుచు పురుగులు మామిడి నాణ్యతను, దిగుబడులను నష్టపరుస్తాయి. వీటి నివారణకు ప్రారంభ దశ నుంచే క్రమ పద్ధతిలో సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. వివరాలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరాజు. మామిడి అత్యంత ప్రధానమైన పంట. ఇది సుమారుగా మన రాష్ట్రంలో 3,50,000 పైన హెక్టార్‌లో సాగు చేయబడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ పురుగులు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మామిడిలో ఎక్కువగా వచ్చే తెగుళ్ళు 2 రకాల తెగుళ్ళు. ఒకటి బూడిద తెగులు, 2 మచ్చ తెగులు. అయితే ఈ బూడిద తెగులు అనేది ఈ చల్లటి వాతావరణంలో మనకి ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల జరుగుతుంది. మనకి అప్పుడే వచ్చిన ఈ పుష్పాల మీద గాని, పుష్పగుచ్చం మీద కూడా ఇవన్నిటికి కూడా ఈ పానికల్స్ మీద కూడా ఇది వచ్చి పూతంతా మాడిపోయి మొత్తం రాలిపోవడం జరుగుతుంది. ఈ యొక్క బూడిద తెగులు నివారించడం కోసం మనం ఏం చేస్తామంటే, నీటిలో కరిగే గంధకం అనేది 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి, లేదా హెక్సాగోనల్ మందు 2 ఎంఎల్ ఒక లీటర్ నీటికి, లేదా మైక్లోబిటానిల్ మందు 1 గ్రామ్ ఒక లీటర్ నీటికి, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం అవసరాన్ని బట్టి 1, 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మచ్చ తెగులు. ఈ మచ్చ తెగులు ఏంటంటే ఆకుపైన, అదేవిధంగా మనకి పుష్పాలపైన, పుష్ప విన్యాసం మీద మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు ఇబ్బంది పెట్టకపోయినా కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక 3 గ్రాములు ఒక లీటర్ నీటికి, లేదంటే స్టెప్టోసైక్లిన్ మందు 0.1 గ్రాము ఒక ఒక లీటర్‌కి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చల తెగులుని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదే మనకు పురుగులు చూసుకున్నట్లయితే తేనె మంచు పురుగు కూడా తీవ్రత ఇబ్బంది మనకి ఎక్కువ కల్పించి ఎక్కువ పంట నష్టం కలిగించడానికి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వచ్చే ఈ యొక్క పురుగులనేవి మనకి అప్పుడే వచ్చిన లేత ఆకుల మీద, లేత కాండం, పుష్ప కాండం మీద, అదేవిధంగా ఇన్‌ఫ్లోరెసెన్స్ మీద ఇవి రసాన్ని పీల్చి నీటి బంధువులను ఏర్పరిచి ఒక జిగురు లాంటి విసర్జన రావడం వల్ల ఈ ఆకుల పైన, అదేవిధంగా మసి ఏర్పడి మంగు అనేది రావడం వల్ల నాణ్యత గణనీయంగా పాడైపోయి, అంటే ఇంకా ఎక్కువగా ఉంటే అసలు పిండి కట్టే ఛాన్స్ లేకుండా పూత మొత్తం కోల్పోయే విధంగా ఇది చాలా ఇబ్బంది పడుతుంది. అయితే దీని నివారణకు మనం ఏం చేయాలంటే, ముందుగా మనము కలుపుననేది లేకుండా మనం చేసుకోవాలి. అది ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మనం కాండం మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. బెరడు మొత్తం కలిసి తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అయితే ఇది ఎర్లీ స్టేజ్‌లో ముందుగా మనం నవంబర్, డిసెంబర్‌లో చేయాలనుకుంటే పానికల మీద గాని, లేకపోతే ఆకుల మీద ఎక్కడైనా మనం 4 కన్నా తక్కువ గమనించినట్టయితే అజాడ్రెక్టిన్ అనే మందు, అది 1% నీమ్ ఆయిల్ అనేది 3 లీటర్ ఒక నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఒకవేళ 4 కన్నా ఎక్కువ మనకి ఈ నిమ్స్ అనేవి ఉన్నట్లయితే, అప్పుడే పూమొగ్గ బయటకొస్తుందో ఆ స్టేజ్‌లో చూసుకున్నట్టయితే పెద్ద కెమికల్స్‌కి ఎళ్ళకుండా క్లోరిపైరిఫాస్ ఒక 2 ఎంఎల్ ఒక లీటర్ నీటికి గాని, లేదా ఎటువంటి లాంబ్డా సైలోథిన్ కరాటి అనే మందు దొరుకుతుంది. అది 1 ఎంఎల్ ఒక లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. అదే తీవ్రత ఎక్కువగా ఉంది, పూత దశ, పిండి కట్టే దశ నుంచి అభివృద్ధి దశలో ఉన్నట్టు, ఎందుకంటే అప్పుడు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ దశలో మనం పిచికారీ చేయాలనుకుంటే ఈ బిఫ్రోఫెజిన్ మందు 2 ఎంఎల్ ఒక లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందు 0.3 ఎంఎల్ ఒక లీటర్ నీటికి, లేదా థయోమెథాక్సమ్ అనే మందు 0.3 గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి దాని తీవ్రతను బట్టి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు తేనె మంచు పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి అతి ఇబ్బంది పెడుతున్న పురుగు ఏంటంటే ఈ త్రిప్స్, తామర పురుగులు. ఈ తామర పురుగులనేవి మనకి రీసెంట్‌గా కొన్ని సంవత్సరాలు బట్టి చిన్న పిందెల మీద, అదేవిధంగా పెద్ద కాయల మీద చేరి గోక్కి మొత్తం అంతా కూడా సపోటా రంగు వర్ణంతో గోకుగా వచ్చేసి మొత్తం అంతా కాయ నాణ్యతను గణనీయంగా దెబ్బతీయడం వల్లనే జరుగుతుంది. అది దీని నివారణకు ఏం చేస్తామంటే, మామిడిలో మనకి ఈ తామర పురుగులు ఉన్నాయా లేవా గమనించడానికి అక్కడక్కడ మనం బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని మనకి ఈ జిగురు అట్టలు, బ్లూ కలర్‌వి నీలపు రంగు జిగురు అట్టలు దొరకడం జరుగుతుంది. దాన్ని మనం అక్కడక్కడ మనం 4, 5 కట్టుకొని, ఎప్పుడైతే ఆ అట్లకనేవి 100 కన్నా ఎక్కువ ఈ తామర పురుగులు మనం గమనించినట్లయితే, మనం అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫిప్రోనిల్ మందును 2 ఎంఎల్ ఒక లీటర్‌ని పిచికారీ చేసుకోవాలి. అదే నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మనకి ఈ కాయ తొలుచు పురుగు, ఫ్రూట్ బోర్ అంటాము. మన వాడుక భాషలో దీన్ని గుత్తపుచ్చి పురుగు అంటాము. ఇదేంటంటే ఎక్కువగా మనకేంటంటే ఈ ఎండు కొమ్మల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది కాయ చిన్న సైజులో ఉన్నప్పుడు ఏంటంటే, పిండి సైజులో ఉన్నప్పుడు ఆ పైన కూర్చొని చిన్న సొనలాగా కారి ఆ గుద్ద నుంచి అంటే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాని కార్టెనస్ లోపల ఉన్న ఆ కార్టెన్ మొత్తం తినేసి, ఈ 3 చిన్న మిరియాల సైజులో ఉన్నప్పుడు గానీ, లేదా పీనట్ సైజులో ఉన్నప్పుడు గానీ, మార్బుల్ సైజులో ఉన్నప్పుడు ఈ 3 దశల్లో గూడా ఈ కాయల్ని అది దెబ్బతీసి పడిపోయేటట్టు, మొత్తం రాలిపోయేటట్టు, పిందె రాలడం అనేది మనం గమనించడం జరుగుతుంది. దీన్ని నివారించుకొని ఏం చేసుకుంటే, ఆ 3 దశల్లో గూడా ప్రొఫెనోఫానస్ అవ్వచ్చు, లేదా డైమిథియోటైన్ అవ్వచ్చు, లేదా ఈ ఇమిడాక్లోపిడ్ ఏదైనా గూడా ఒక మందుని స్ప్రే చేసుకుంటే అంటే అది గుడ్డు పెట్టకుండా, దాన్ని లోపలికి వెళ్ళకుండా
మనం చేసే విధంగా అయితే ఈ కాయతొలుచు పురుగును మనం చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మనకేంటంటే మామిడిలో గాని, అన్ని పండ్ల తోటల్లో కూడా పండుగ గాని చాలా ఎక్కువ నష్టపడుతున్న అది ప్రధానమైన పురుగు. మనకి ఎప్పుడైతే కాయ పరిపక్వతకొచ్చిన తర్వాత ముగ్గడం స్టార్ట్ అవుతుందనే ముందు ఇది వెళ్లి దాని మీద కాయ మీద ఎక్కడైనా దాన్ని చిన్న స్కూప్ చేసి అది గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గుడ్లనేవి రూపాంతరం చేరి పురుగులు మ్యాగట్స్‌గా మారతాయో అవన్నీ ఆ పల్ప్‌లోకి చేరి ఆ పల్ప్‌నంతా కూడా మొత్తం పాడు చేసేసి మెత్తగా అయిపోయి కాయ పడిపోవడం జరుగుతుంది. ఆ పడిపోయిన కాయలో ఉన్న పురుగనేది దాని యొక్క నిద్ర వ్యవస్థ అంతా కూడా ఆ భూమిలోని చేరి ఇబ్బంది పెడుతుంది కాబట్టి 2, 3 దుక్కులు దున్నుకొని ఈ కలుపు లేకుండా చేసుకొని ఆ ప్యూపాని పైకి ఎక్స్‌పోజ్ చేయడం వల్ల దీనికి చాలా వరకు మనం తీవ్రతని అరికట్టవచ్చు. దాంతో పాటు ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటాం. మనకి ఈ ఎర్రబొట్లుంటాయి. ఈ ట్రాప్స్ అనేవేంటంటే సుమారు 5-6 బుట్టలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. మనం ఒక 25 మీటర్ల దూరంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే సంతతిని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. లేదా మనం చేయాలనుకుంటే మిథైలిజినాల్ మందు మనకి దొరుకుతుంది. అది 2 ఎంఎల్ తీసుకొని దాంతో పాటు ఏదైనా ఒక పురుగు మందు ఇంకా 2 ఎంఎల్ తీసుకొని ఒక లీటర్‌లో వేసుకొని పళ్ళెంలాగా ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంను 5-6 మీటర్ల ఎత్తులో మనం కట్టినట్లయితే చాలా వరకు ఈ మగ పండుగన ఆశించే పురుగులనేవి దానికి చేరి మనం దాని యొక్క ఉధృతిని, దాని యొక్క సైకిల్‌ని రీప్రొడక్షన్ చేయకుండా సంపూర్ణంగా మనం ఈ పండుగని నివారించవచ్చు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫ్రూట్ బ్యాగ్స్ కట్టుకున్నట్లయితే మనకి మంచి నాణ్యతతో ఎటువంటి మకరము, అదేవిధంగా తేజస్సుతో కలిగిన మంచి నాణ్యత గల కాయలు అనేవి మనకి మార్కెట్ రావడం వల్ల మనకి స్ప్రే ఖర్చు తగ్గుతుంది. దాంతో పాటు ఈ యొక్క క్వాలిటీ కూడా పెరిగి మామూలు ధర కన్నా ఒక 20%, 30% అధిక ధర వచ్చి రైతులు నాణ్యమైన పండ్లు అమ్ముకొని ఏదైతే మామిడి నష్టంగా ఉందని చెప్తున్నారో దాన్ని మళ్ళీ ఆరోగ్యంగా మంచి మార్కెట్ వచ్చే విధంగా చేసుకోవడానికి మంచి అవకాశాలున్నాయి.